నమస్తే, వెల్కమ్ టు మోజో టీవీ. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ దాడులు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారత్. సోమవారం నుంచి జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేయనున్న హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో వైసీపీ మండల స్థాయి నాయకుల ఎన్నికల ప్రచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనను రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. మలికీపురం మండలం కత్తిమండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ జగన్పై దాడి టీడీపీ పని అని అన్నారు. తాను చేసిన మంచి పనులను వివరిస్తూ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై దాడి దురదృష్టకరమన్నారు. ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్తారన్నారు. ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అతను గత నెల 27వ తారీఖున యాత్ర మొదలుపెట్టి సిద్ధం సభలు జరుపుకుంటూ తను చేసినటువంటి సేవల్ని చెప్పుకుంటూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది తెలుగుదేశం పార్టీ వరకు ఉన్నటువంటి సాంప్రదాయమే. నాయకులపై ఎప్పుడూ కూడా ప్రజల మన్నలు పొంది ప్రజాహితంతో వాళ్ళు గెలవరు. ఎప్పుడూ కూడా అడ్డదారిలో గెలవాలనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈవేళ ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజా మన్నలను పొంది ప్రజలకు సేవ చేసి తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చూసి వారవలేక ఇటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. మీరు నిజంగా దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మీకు ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం లేదు. మీ సవాల్ చూస్తా ఉన్నాం. ప్రజలు ఎవరో కూడా మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి లేవు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చోటకి చేరేటువంటి పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి కారణం మీకులాగా అబద్దాలు చెప్పడు. చెప్పినటువంటి నిజాన్ని నిజమైనటువంటి మాటలు చెప్తాడు. ఆ చెప్పినటువంటి మాటలను అమలు చేయగల శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, అక్కసుతో జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఇది మీకే బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉక్కు మనిషి జగన్మోహన్ రెడ్డి. మీరు ఏమీ చేయలేరు. ఇంచు కూడా కదిపేటువంటి శక్తి మీ దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పట్టుదల కలిగినటువంటి నాయకుడు, ప్రజా మన్నలను పొందినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి మీద దాడి చేస్తారా మీరు? కనీసం ఈ రోజుకి ఇప్పటికైనా నువ్వు ఈ దాడిని ఖండించావు ఒకసారైనా? మీరు గాని మీ అబ్బాయి గాని కనీసం ఈ దాడిని ఖండించినటువంటి పరిస్థితి లేదే. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగొచ్చా? ప్రజాస్వామ్యం ఉన్నది అసలు? ప్రజాస్వామ్యం కూనీ చేసేటువంటి పరిస్థితుల్లో ఈవేళ మీ ప్రవర్తన సాగుతూ ఉంది. మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక అక్కస్తో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓటమిని అంగీకరించండి. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ప్రజలే తిరగబడి మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విజయవాడ వెస్ట్ లో మేమంతా సిద్ధం ప్రచారానికి బస్సు యాత్రలో వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పచ్చ ముసుగులో ఉన్న తెలుగుదేశం గూండాలు చీకట్లో చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పినిపి విశ్వరూప్ అన్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పాశవిక దాడులను రాష్ట్ర ప్రజానీకం హర్షించదని, ముఖ్యమంత్రి తాను చేసిన సంక్షేమాన్ని మరియు రాబోయే రోజుల్లో ఏమీ చేయి తలుచుకున్నాడో ప్రజలకు వివరిస్తుండడం, కూటమి సభలు వెలవెలపోవడం, జగన్ సభలు బడుగు బలహీన వర్గాల ప్రజలతో నిండిపోవడంతో తట్టుకోలేని టీడీపీ గూండాలు చేసిన దాడిగా దీనిని పరిగణిస్తున్నామని విశ్వరూపం అన్నారు. చేసినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ గూండాలు
జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. ఈ పాశవిక దాడిని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా గర్హిస్తున్నారు. అత్యంత దురదృష్టకరం. ఒక రాష్ట్రాధినేతగా, ముఖ్యమంత్రిగా ఎన్నికలలో ప్రజలకు తను చెప్పదలుచుకున్నది, తను చేసిన సంక్షేమం కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకున్నాడో చెప్పేటందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా మరి ప్రజల్లోకి వస్తుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ గూండాలు. ఎందుకంటే వారు ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని పార్టీలు ఏకమైనా వాళ్ళ సభలేమో వెలవలపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభకి ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలు గిన్నిస్ బుక్లకు ఎక్కుతుంటే మరి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు నాయకులు ఏకమైనా కూడా వారి సభకు జనం లేక వెలవెలపోతుంటే ఏం చేయాలో అర్థం కాక నిరాశ నిస్పృహతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ గారు, యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సంఘటనని మరి గర్హించదగిన విషయం, ఖండించవలసిన విషయం. ఈవేళ మనం చూస్తున్నాం, మొన్న అమలాపురం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనీసం పట్టుమని 4,000 జనం కూడా లేని సభలు చూసాం. ఈవేళ లక్షలాది మంది మండు టెండలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్న సభలు చూస్తున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఏదో విధంగా పొత్తు కట్టి ఆ పొత్తుల ద్వారా అయినా సరే విజయం సాధించాలన్న ఒక లక్ష్యంతో, దృఢ సంకల్పంతో అన్ని పార్టీలను పొత్తు కలుపుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం ముందు వెలవలపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సభలను తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధమైన తిరిగి చర్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరం. ఇటువంటి రాళ్ల దాడికి జడుచుకునే మనస్తత్వం మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది కాదని తెలియజేసుకున్నాను. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచి మనకు దిక్సూచిగా నేటికి మనల్ని ముందుకు నడిపిస్తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అమలాపురంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళా సాధికారిత, మహిళల అభ్యున్నతికి, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అన్నారు. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం మంజేరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ విస్తృత ఎన్నికల ప్రచారం. జగనన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని, రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో మంజేరు గ్రామ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ, గాడిమొగ పెదవలసల గ్రామాల నుంచి సర్పంచి, ఎంపీటీసీతో సహా పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా గాడిమొగ సర్పంచి కామాడి గోవలక్ష్మి, ఎంపీటీసీ వనమాడి వేణిల ఆధ్వర్యంలో గాడిమొగ నుంచి తాళ్లరేవు వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీ కండువాల వేసి ఆహ్వానించారు. వైకాపాలో ఇమడలేకే పార్టీ వీడి తెదేపాలో చేరినట్లు సర్పంచి భర్త కామాడి మాతరాజు, ఎంపీటీసీ భర్త వనమాడి నూకరాజు అన్నారు.
ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో గల శ్రీ లంక తలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాలు మార్చి 29న ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీతో ముగియనున్నాయి. గత 15 రోజుల నుండి ఆలయం వద్ద సమీప గ్రామాల ప్రజలు జాతరలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద గరగ నృత్యాలు, బాణాసంచా పలువురిని ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారి దండకం చదివి వినిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహంకాళి సురాపానదేవి వరములుప్పదేవి అదేమి పరాక కన్నులను చూడవమ్మ కృపను చూడవమ్మ మమున్నేలవమ్మ మరిన్నేసి నేనేయమ్మ చామంతి కోపంతిగా దండకము చెప్తను శ్రీరాజరాజేశ్వరి శంకరి సాంబరి వైష్ణవి శాకిని భాకిని సింధురాని పాపములుగా బొమ్మలను చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక మీడియా సెల్ ను జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రారంభించారు. ప్రత్యేక మీడియా సెల్ ఏర్పాటు చేయడంతో అధికారులు, మీడియా సోదరులకు ఎలక్షన్ సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయడం జరుగుతుందన్నారు. పాత్రికేయులు ఎటువంటి అర్జీలు, ఫిర్యాదులు చేసినా త్వరితగతిన పరిష్కారం కోసం మీడియా సెల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. ఉంది కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా మీడియాలో సర్టిఫికేషన్ కావాలంటే, అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ ఎంసీఎంసీ నుంచి ఖచ్చితంగా ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. దీనికోసం మన ఈ ఎంసీఎంసీ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన చేంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం 3 days లోపల ఇస్తే బాగుంటుంది. కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే తక్షణమే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే డెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని కన్సర్న్ ఆర్ఓకి పంపడం, లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద 4th pillar. సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్ చేస్తున్నాము. మన లాస్ట్ 75 years నుంచి చూస్తున్నాము ఇంపార్టెంట్ పిల్లర్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి ఇట్లాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పిల్లర్స్తో పాటు మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ భారత్ డెమోక్రసీలో. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా మీ పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, మీ ఎక్స్పర్ట్ కమెంట్ ఇవ్వచ్చు, కానీ ప్లీజ్ గో ఫర్ అన్బయస్డ్ అండ్ వెరీ టు ద పాయింట్ రిపోర్టింగ్. అండ్ ఎక్కడైనా ఈ పెయిడ్ న్యూస్కి లేకపోతే ఒక పార్టీకి, ఒక క్యాండిడేట్కి ఏదో సటల్ వేలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో ఆల్ ద బెస్ట్. వీ హోప్ ఫర్ అ వెరీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. నేను చెప్పింది అంటే ఇది 1 point of కాంటాక్ట్. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మనం ఒక డాష్ బోర్డ్, అక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో మన చెప్పిన ప్రకారం ఇక్కడ నుంచి మీకు సపోజ్ రేపటి నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో కలెక్టరేట్ సంబంధించిన మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాము. బట్ కానీ ఎవ్రీడే 5 o'clock మొత్తం జిల్లాకి డేటా కంపైల్ చేసుకొని మీకు ఒక మన మీడియా బులెటిన్ రూపంలో కోవిడ్ టైంలో ఎలా చేసామో అట్లాంటి ఒక మీడియా బులెటిన్ కూడా ప్రతి రోజుకి అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కంపైల్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే
డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మేము మై సైడ్ నుంచి పంపించేసాము. అక్కడ నుంచి అప్రూవల్ రావాలి. అప్రూవల్ వచ్చిన వెంటనే మీకు ఇచ్చిస్తాము. దీంట్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలక్షన్లో ఏం జరుగుతాయి, ఎక్కడ కౌంటింగ్ సెంటర్ ఉంటుంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం పల్లీల రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విఘ్నేశ్వర సరస్వతి ద్వారపాలకుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ 20 సంవత్సరాల కల అయిన ఆలయ పునర్నిర్మాణం ఎమ్మెల్యే హయాంలో పూర్తవడం సంతోషంగా ఉందని, నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని సంఘం పెద్దలు సత్కరించడం జరిగింది. ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అగ్నిమాపక అధికారి మరియు ఇన్ఛార్జ్ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో 2వ రోజు జరిగింది. నగర పంచాయతీ పరిధి బల్లగేట్ సెంటర్, బస్టాండ్ మరియు మార్కెట్ సెంటర్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీనిబాబు మరియు అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 ఒకే కుటుంబంగా తాను ఆదరించి ముందుకు వెళ్తానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో జరిగిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి అభ్యర్థి ప్రకటన అనంతరం నియోజకవర్గంలో తొలిసారిగా జరిగిన ఈ సభ జన ప్రపంచంతో హోరెత్తింది. మొన్నటి వరకు తమ మధ్య నెలకొన్న చిన్నపాటి మనస్పర్ధలు పక్కన పెట్టి నాయకులంతా ఒకటయ్యారు. 3 పార్టీల నాయకులు చేతులు కలిపి కూటమి గెలిపే ఏకైక లక్ష్యంగా వైసీపీ ఓటమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. నియోజకవర్గం నలుమూలల నుండి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో కుర్చీలు సరిపోక కొందరు బయటే ఉండిపోయారు. ఇవాళ అన్యాయం రాజ్యాంగంలో డబ్బుతో కొనడానికి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కలిసినటువంటి ఎన్డీఏలో మనం కలిసాం. బీజేపీ శ్రీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని ఆశీర్వదించారు. మరి మీరు ప్రోగ్రాంలో ఏదైతే చెప్పారో దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఒకే కుటుంబంగానే చూసుకుంటారని చెప్పి మరి మీలో చాలా మందికి తెలుసు. అలాగే చెప్పి గాంధీ మహాత్ములాగా ఒక దవడమే కొడితే 2వ తవడ చీవించని చెప్పి కూడా ఖచ్చితంగా 2 తవడలో వాయించే బాధ్యత రాదని చెప్పి కూడా మరి ఇక్కడ మన తీయవలసిన బాధ్యత ఇలా మన గొల్ల సర్పంచ్ గారు రాంబాబు గారు చెప్పారు. అందరం కలిసి ముందుకు సాగాలి. ఎవరి కాలకి ముందుకెళ్తే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవతలవాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.